సో హాయ్, హాయ్, హలో. ఫుట్బాల్ ప్లేయర్ అక్క, క్రిస్టియన్ రొనాల్డో అక్క. ఎస్, ఫుట్బాల్ ప్లేయర్ కదా, విన్నాను. ఎస్ బ్రో. బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ అందకుంటే స్లీప్ వస్తుంది. మేబీ సో కాసేపు పడుకోండి, ఈవినింగ్ రావచ్చు కదా ఆన్లైన్కి. ఈవినింగ్ మళ్ళీ బాబు లేచిపోతాడు, బాబు లేస్తే బాబుని ఆడిపించడం ఇవన్నీ చేస్తూ ఉండాలి. సో అవ్వదన్నమాట నాకు. సో నేనైతే ఇంకా ఏంటంటే నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఎండి కస్టర్డ్ అయితే తీసాను. నిన్న ఈవినింగ్ నేను కస్టర్డ్ ప్రిపేర్ చేశానండి. సో పాయసం, కస్టర్డ్ ఇవి రెండు చేశాను. కస్టర్డ్ చూస్తే నోరు ఊరుతుంది మీకు కూడా. ఇదే అనమాట నేను చేసిన కస్టర్డ్. యాక్చువల్గా దీనిలో ఫ్రూట్స్ కలిపితే ఇంకా బాగుంటుంది. బట్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు నా దగ్గర దానిమ్మ ఒకటే ఉంది. కానీ నా దగ్గర ఏంటంటే టూటీ ఫ్రూటీ, ఇంకా టూటీ ఫ్రూటీతో పాటు ఇంకేమున్నాయి చెప్పనా, చెర్రీస్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్ ఇన్ యూట్యూబ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా యూట్యూబ్లోకి వచ్చాక మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు కదా. కిస్మిస్ వేయండి అందులో. నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కాజు ఉంది, ఇంకా బాదం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వెయ్యాలి, తినాలి. సో మా హస్బెండ్ కూడా వస్తారు ఇంకొంచెంసేపులో. సో అప్పుడు ఇద్దరం కలిసి తింటామన్నమాట. ప్రజెంట్ కొంచెం నోరు ఆరిపోతున్నట్టు ఉంది. ఈ లోపైతే నేను చెర్రీ అలా అలా తింటూ ఉంటాను. ఓకేనా, ఏమనుకోవద్దు. చెర్రీ చూపించాలా ఇప్పుడు మీకు? సో ఫ్రిడ్జ్లో ఉంది చెర్రీ. బాగుందా చెర్రీ? మళ్ళీ మీలో చాలామంది నోరు ఊరిస్తున్నానేమో కదా, అస్సలు ఏమనుకోకండి బ్రో. మీరు జీకే బుక్ లో క్వశ్చన్స్ చూసి అన్నీ అడుగుతున్నారా? అలాగైతే లైవ్ని 1 అవర్ ఉంచితే బ్రో నువ్వు 100 క్వశ్చన్స్ అడుగుతావు కదా అక్క. ఈరోజు ఫాస్టింగ్ అక్క, టెంప్ట్ చేయకు. సారీ, చెయ్యను. అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి. చెర్రీస్ అంటే నాకు చాలా ఇష్టం. తినండి, మా బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నాకు కదా ఈ మెసేజ్, ఫాస్టింగ్ అని చెప్పినందుకు తనక. హోప్ యూ రీచ్ 100K ఫాస్ట్లీ అక్క. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. మేబీ రీచ్ అవుతే బాగుండు. రీచ్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నాను అని అంటే, నేను క్రియేట్ చేసి పెట్టుకున్న ఛానల్ పక్కన అంత నెంబర్ చూడాలి అని నా కోరిక. నేనేమనుకున్నానంటే యాక్చువల్గా చీకట్లో నన్ను చూసి భయపడ్డారా? భయం వేస్తున్నా? థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఫాస్ట్గా రీచ్ అవుతే బాగుండు. సో ఎంబీవి బ్రో ఆల్సో ఏం లేదు బ్రో, మైండ్ ఒక దగ్గర కుదుటుగా ఉండదు. సో అదా నాకే అనుకున్నా బ్రో. డావిడియన్ బ్రో, నీకు ఉన్నా ఒకసారి దేవుడి రూమ్ చూపించండి ప్లీజ్. దేవుడికి సపరేట్గా రూమ్ ఏం లేదు, జస్ట్ ఒక బాక్స్లా ఉంటుంది అలాగా. సో ఏంటి పార్టీ ఫర్ 18K అక్క? నేను ఏమనుకున్నానంటే నాకు 6K రీచ్ అవ్వడానికి నిజంగా 3 years పట్టిందండి. ఇప్పుడు ఈ 10K రీచ్ అవ్వడానికి ఇంకెన్ని డేస్ పడుతుందని చాలా ఫీల్ అవ్వాను. సో 10K ఈ ఇయర్ ఎండింగ్ లోపు 10K రీచ్ అవ్వగలిగితే బాగుంది నేను అనుకున్నా. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ 18K రీచ్ అవ్వాను. సో అదంతా మీ అందరి సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను 18K వరకు తీసుకువెళ్ళినందుకు. కోర్స్ అవి నా ఓన్ వీడియోస్ కాకపోయినా మీరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేశారు కదా, దానికైతే మీ అందరికీ కూడా